దేవునికి మహిమ కలుగును గాక. 33వ కీర్తన. పదమూడవ వచనం చదువు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చాలా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మా పరలోక తండ్రి, నీవు ఎంత గొప్ప దేవుడవు. అట్టి గొప్ప దేవుడవైన మిమ్మలను మేము కలిగి ఉన్నందుకే ధన్యవాదాలు. ఇప్పటి వరకు అనేక విధాలుగా మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చావు. ఇంకా ముందు కూడా మీ సంకల్పాన్ని బట్టి, మీ ఆలోచనను బట్టి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు. చిన్నపిల్లలకు సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యాన్ని మీ సన్నిధిలో ధైర్యంతో చెప్పటానికి సామర్థ్యం ఇచ్చిన వారు. ఇంకా వారికి జ్ఞానం దయచేయండి, జ్ఞాపకశక్తి ఇవ్వండి. వారు చక్కగా నేర్పరులై నిన్ను మహింపరచుకుంటానికి భౌతికమైన జీవిత విధానంలో విజయంలో ఆసక్తి అభివృద్ధి పొంది ఉన్నతమైన శిఖరాలకు చేరేవారుగా ప్రభువా, భావికాలమందు ఇటు దేశానికి అటు నీకును ప్రయోజనకరులుగా ఉండటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. పెద్దలుగా మీరు ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి వారిచ్చిన సాక్ష్యాలు మీకు తెలిసే ఉన్నాయి. సమస్తము మీకు మహిమకరముగా సమకూర్చి జరిగించండి. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలో హఠాత్ పరిమాణాలు, తొందరలు కలగకుండా అన్ని విషయాల్లో అన్ని విధాలుగా నెమ్మది దయచేసి నీ మహిమాత్మే నడిపించుకొని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. కూడిన మేము ఈ కీర్తనలో చదవబడిన ఈ వచనాలను ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీ నామానికి మేము తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆసక్తిగా ఉన్న వారందరూ ఒకసారి చెప్పండి. నాకు అధికం ముందే చెప్తే బాగుండను కదా. గట్టిగా చెప్పండి, అందరూ కలిసి చెప్పండి అని చెప్పాలా? లేకపోతే బొట్టు పెడితే వస్తారు, లేకపోతే రారా. బొట్టు పెడితే చెప్తారు, లేకపోతే చెప్పరా. దేవుడు మనకు నోరిచ్చాడు ఎందుకు? అరవటానికి, కరవటానికి కాదు కదా. ఏమండి? ఆయన స్తుతించటానికి. కనుక దేవునికి మహిమకరముగా మనం జీవిద్దాము. ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంట, యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. 14వ వచనం. తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుతున్నాడు. 15వ వచనం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. హల్లెలూయా. దేవునిని గూర్చిన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, యెహోవా ఆకాశములో నుండి. ఇక్కడ ఆకాశం అంటే పరలోకం. పరలోకములో నుండి ఆయన కనిపెడుతున్నాడు అంటాడు. ఆయన నరులందరినీ చూస్తూ ఉన్నాడు అంటాడు. రెండవది, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు
ఆయన చూచుతున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో ఉన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? ఏమండి మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? భూమి మీద ఉన్నారు. ఇంకెక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? మనుషులుగా ఉన్నారా? మందిరంలో ఉన్నారు. ఇంకెక్కడ ఉన్నారు? మీరు మీ ఇంటికాడ ఉంటారు. అవునా? అందరినీ చూస్తున్నారు మీరు? ఊళ్ళో వాళ్ళందరినీ ఓట్ల మందిరంలో ఉన్నవారు ఉన్నారు. మీరు అందరినీ చూస్తున్నారా? చూడటం లేదు. ఇప్పుడు మందిరంలో ఉన్నారు. ఇంకో మాట ఎక్కడ చెప్పారు? భూమి మీద ఉన్నారు. ఇంత మా గొప్ప ఆలోచనలో ఏమండి. కానీ ఆయన పరలోకములో ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అందరినీ భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూనే ఉన్నాడు అంట. ఎందుకు? ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. హృదయం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెవులు గింగిరమనాలి, అట్ట అరవాలన్నమాట. మన అందరి హృదయములను ఒకే విధంగా నిర్మించాడంటండి. రెండవది, వారి క్రియలని విచారించువాడు, వారిని దర్శించువాడు ఆయనే. మనం ఏం పనులు చేస్తున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము, ఏ పద్ధతులు అనుసరిస్తున్నాము, ఏ పద్ధతుల ప్రకారము మనం జీవిస్తున్నాము అనే దానిని తెలుసుకుంటున్నాడంటండి. హృదయాలన్నీ చెప్పండి ఏకరీతిగా, నీ హృదయము, నా హృదయము, మన హృదయము, అందరి హృదయం, ప్రభువుని అంగీకరించిన వారి హృదయము, ప్రభువుని అంగీకరించని వారి హృదయము, ప్రభువుకు లోబడి విధేయులై జీవించే వారి హృదయము, ప్రభువుకు అవిధేయులై జీవించే వారి హృదయాలు, అందరి హృదయాలు కూడా ఏకరీతిగా నిర్మించాడు. అందరి హృదయాలను చూస్తున్నాడు. హృదయ ఆలోచనలు, హృదయ పద్ధతులు, హృదయ విధానాలు అన్నీ చూస్తున్నాడు అంటండి. కానీ ఇక్కడ ఆలోచనలు మారిపోతున్నాయి. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అందరికీ ఒకే హృదయం ఇచ్చాడు. ఏకరీతిగా నిర్మించిన వాడు అంటే నీ హృదయాన్ని ఎట్లా నిర్మించాడో నా హృదయాన్ని అట్లాగే నిర్మించాడు. నీ హృదయము ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉండాలని ఉద్దేశించాడో అట్లే నా హృదయం కూడా అట్టే ఆలోచనలతో కలిగి ఉండాలని ఆయన నిర్మించాడు. కానీ ఇప్పుడు నిర్మించబడిన విధము ఒకటి, ఆ హృదయములో రాయబడిన పద్ధతులు ఒకటి, కానీ మన ఆలోచనలు మాత్రం వేరు వేరు. హల్లెలూయా. కనుక ఇక్కడ మందిరములో ఉన్న మనందరి ఆలోచనలు ఒక్కటేరా? చెప్పండి చెప్పండి. ఒక్కటన్నాడు స్తోత్రం చెప్పండి. కుటుంబాలుగా ఉన్నాం, భార్యాభర్తలుగా ఉన్నారు, బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి భార్యాభర్తలు సంఘములో ఉంటే వారు అందరూ కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారా? ఏమండి? ఈ కుటుంబాన్ని కట్టినది ఎవరు? దేవుడే ఈ కుటుంబాన్ని కట్టాడంటండి. కానీ భార్య ఆలోచన వేరు, భర్త ఆలోచన వేరు, తండ్రి ఆలోచన వేరు, తల్లి ఆలోచన వేరు, బిడ్డల ఆలోచనలు వేరు, సహోదరి సహోదరుల యొక్క ఆలోచనలు వేరు, విశ్వాసుల ఆలోచనలు వేరు.
పాస్టర్ గారి ఆలోచనలు వేరు. అందరి హృదయాలను ఏకరీతిగా దేవుడు నిర్మిస్తే అందరి యొక్క ఆలోచనలు ఎవరి ఆలోచనలు వారివే అన్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పరా? ఏమవుతావు తప్పితే ఏం లేదు ప్రభు, నా ఆలోచన వేరు నాయన అంటే ఆయన సరి చేస్తాడు అంతే, ఇంకేం చేయడు. ఆయన చూస్తున్నాడు కదా మన ఆలోచనలు ఎలాగుంటున్నాయో, మన ఆలోచనలను బట్టి చేసే పనులు ఎలాగుంటున్నాయో, మనం వెంబడించే విధానాలు ఎలాగుంటున్నాయో, మనం అనుసరించవలసిన విధానాలు ఎలాగుంటాయో అన్నీ ఆయన చూస్తున్నాడు. చూస్తూ ఏమంటున్నాడంటే, నేను అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మిస్తే మరి ఏకరీతిగా ఎందుకు ఉండటం లేదు అంటున్నాడు. మరి ఏం చెప్పాలి మనం? ఏమని? కనుక మన అందరి హృదయాలు ఏకరీతిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, పోయినసారి మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో మొదటి వచనము. చాలు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుకు ఎట్టి ఆలోచనలు కలిగి ఉంటున్నాయో అట్టి ఆలోచనతో పౌలు గారు కూడా నడుచుకుంటున్నాడు అంటండి. ఇప్పుడు యేసయ్యకు ఎట్టి ఆలోచనలు వస్తున్నాయి అంటే తండ్రి అయిన దేవునికి ఉన్న ఆలోచనలే ప్రభువైన యేసు క్రీస్తు కలిగిన వాడై ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు కలిగిన ఆలోచనలే అపోస్తలుడైన పౌలు కలిగి ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న ఆలోచనలే సంఘము కూడా కలిగి ఉండాలి. ఆ పత్రికను సంఘానికి రాశాడు ఆయన. సంఘం విషయంలో ఆయనకున్న ఆలోచనలు దేవునిని గుర్చిన ఆలోచనలే. దేవుని గుర్చిన ఆలోచనతో అపోస్తలుడైన పౌలు సంఘానికి పత్రిక రాస్తే ఆ పత్రికలో మాట్లాడిన మాటలను మనం చూస్తే, నేను క్రీస్తు ఆలోచనలు కలిగి ఉన్నాను, అట్లాగే మీరు కూడా ఆయన ఆలోచనలను కలిగి ఉండండి అంటే ఇప్పుడు కలిగి లేరనే అభిప్రాయమే కదా అక్కడ. కాబట్టి మీరు అట్టి ఆలోచనలు కలిగి ఉండకండి. క్రీస్తు యొక్క ఆలోచనలు ఆయన ప్రకారము నేను నడుచుకుంటున్న ప్రకారము నన్ను పోలి నా ఆలోచనలతో మీరు కూడా నడుచుకోండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు సంఘానికి. నేటి సంఘ ప్రజలమైన మనము దేవుని యొక్క ఆలోచనలతో మనము నడుచుకుంటున్నామా, మన ఆలోచనలతో నడుచుకుంటున్నామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 11వ వచనములో 33వ కీర్తన 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన ఆలోచనలు ఎలాంటివంటే సదాకాలము నిలిచే ఆలోచన. ఆ సదాకాలము నిలిచే ఆలోచనల ప్రకారమే ప్రభువైన యేసు క్రీస్తు కూడా నడుచుకున్నాడు, లేక ఆలోచనలు కలిగిన వాడు. అట్లాగే ప్రభువైన యేసు క్రీస్తు కూడా సదాకాలము నిలిచే తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ప్రకారమే పౌలు గారు కూడా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలి, నేను పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నేనును క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, లేక పౌలును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. సైలెన్స్ ప్లీజ్. నిశ్శబ్దం. నోరు తెరిస్తే చెప్పలేదండి. నోరు తెరిస్తే శబ్దం, నోరు మూస్తే నిశ్శబ్దం. నోరు తెరిచి చెప్పండిరా అంటే నిశ్శబ్దం. ఏమని? ఎందుకు వచ్చింది ఎలాంటి పరిస్థితులు?
ఎందుకు దేవునిని దేవునిగా మనం మహిమపరచలేకపోతున్నాం? మన అందరినీ ఏకరీతిగా నిర్మించాడు. మన హృదయములు అందరి యొక్క ఆలోచనలు ఒకటిగా ఉండాలని నిర్మించాడు. అది దేవుని యొక్క హృదయ ఆలోచన ప్రతి మనము కూడా ఆలోచనలు కలిగి జీవించాలి. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా మనం పాడు చేసేసుకున్నాం. ఇంకా మనకున్న ఆలోచనలు బట్టి మనం నడుచుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందిన వారిని అందరినీ సంఘములోకి తీసుకొని వచ్చి చేర్చాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము మహిమ ప్రభావముతో నిర్మించి మానవ హృదయములోని మహిమ ప్రభావముతో మానకని ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. ఇక 2వ అధ్యాయము 46వ వచనము నుండి మరియు మరియు వారి వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆరంభ కాలములో జరిగిన పరిస్థితులను ఇక్కడ చూపిస్తున్నాడు. వారందరూ ఎట్టి మనస్సు అంటాం, ఏక మనస్సు, ఎట్టి హృదయం అంటాం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. ఇంటింట రొట్టె విరుస్తున్నారు. అందరూ తప్పక కూడుకుంటున్నారు. ఎప్పుడు? ప్రతిదినము దేవాలయములో. ఎందుకు ప్రతిదినము దేవాలయములో కూడుకుంటున్నారు? మరి ఇంటింట రొట్టె ఎందుకు ఇస్తున్నారు? దేవాలయంలో రొట్టె ఇవ్వచ్చు కదా, బల కార్యక్రమం మందిరంలో చేయొచ్చు కదా, మరి ఇంటింట ఎట్లా చేస్తున్నారు అంటే, వారు ప్రతిదినము ఏక మనస్సుతో దేవాలయంలో తప్పక కూడుకుంటుంటే భయంకరమైన శ్రమ అక్కడ ఏర్పడింది. ప్రభువుని ఏక మనస్సుతో ఆరాధిస్తున్న వారిని అనుదినము దేవాలయంలో కూడుకుంటూ దేవుని ఆరాధిస్తున్న వారిని హింస పెట్టడం, చంపటం ప్రారంభించారు. కనపడిన వారిని కనపడినట్లుగా చంపటం ప్రారంభించారు. గొప్ప హింస కలిగింది. అట్టి పరిస్థితుల్లో వారు ఇంటింటా కూడుకుంటారు. వారు కూడా ఇంటింటా ఎట్లా? దేవునికి మహిమ కలుగునుగాక. తప్పక కూడుకుంటూ
మరి రొట్టె విరుస్తూ ప్రార్థన చేయటందు ఎడతెగకుండా ఉన్నారంటండి. ఎడతెగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి వారే ఏకాంతంగా ఎక్కడో అడవుల్లోకి పోయి ఆరాధన చేయవలసిన పరిస్థితులు, కొండలలో, లోయలలో, అడవులలో, మరి ఎడారులలో పోయి కనపడకుండా, ప్రజలకు కనపడకుండా ఆరాధన చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వీరు ఇంటింట ఏ హృదయముతో, ఆనందంతో, నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకుంటున్నారంటండి. ప్రభువు ఇట్టి రక్షణ పొందిన వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ మనస్సు, ఏ హృదయము. కాబట్టి ఇప్పుడు యేసై మనం చూస్తే మనది ఏ హృదయము, ఏ మనస్సు చూస్తున్నాడంట. పరలోకములో నుండి, పరలోకములో ఉన్న అత్యున్నతమైన సింహాసనం మీద నుంచి చూస్తున్నాడు అంటండి. చూస్తుంటే ఎవరి హృదయము వారికి ఒక ప్రత్యేకంగా కనపడింది. ఇప్పుడు మన జీవిత విధానంలో మనం ఇల్లు కట్టుకుంటున్నాం. మనం ఇల్లు కట్టుకునే విధానంలో ఎవరి ప్లాను వారిదే. కాబట్టి ఒకరి ఇల్లు మోడలుగా మరొక ఇల్లు ఉండని పరిస్థితులు, ఎక్కడో అక్కడ తేడాలు ఉంటాయి. రెండోది నేనేమనుకుంటున్నానంటే, దేవునికి నేత్రాలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి దేవునికి అన్నాడు. స్తోత్రం చెప్పండి. చూడలేని కళ్ళ, చూసే కళ్ళ? చూసే కళ్ళు. దేవుడు తన పోలిక చొప్పున నరులను సృజించెను. దేవుని కన్నులు ఎలాంటివో మనకి కూడా అలాంటి కన్నులనే తయారు చేసి ఇచ్చాడు. అది నమ్ముతారా? కాదా? ఆ పోలికనే మనకు కూడా కళ్ళు ఇచ్చాడు, మనకు కూడా నోరు ఇచ్చాడు, మనకు కూడా చెవులు ఇచ్చాడు, మనకి కూడా కాళ్ళు చేతులు ఇచ్చాడు, మనకు కూడా హృదయాన్ని ఇచ్చాడు, మనకు కూడా ఆలోచనలు ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ ఎవరి పోలిక చొప్పున? ఏమండి, పోలిక చూస్తే తండ్రి పోలిక ఉంది. బుద్ధులు చూస్తే తండ్రి బుద్ధులు రావా? రాలేదా? రాలేని పరిస్థితులు. ఎందుకంటే తండ్రి అయిన దేవునితో ఉండవలసిన సహవాసాన్ని మనం పోగొట్టుకున్నాం. ఎవరితో మనం సహవాసం చేశాం? దుష్టునితో మనం సహవాసం చేశాం. దుష్ట సహవాసం ఏమైపోయింది? మంచి నడవడిని పాడు చేసేసింది. ఆ నడవడికి కారణమైన ఆలోచనలకు కారణమైన హృదయ స్థితి లేక మనస్సును ఏం చేశారంటే పాడు చేసేసి, ఇప్పుడు ఆ మనస్సులో నుంచి, హృదయములో నుంచి వచ్చే ఆలోచనలు ఎవరికి వారివే. మన రాష్ట్రంలో ఎంతమంది జనాభా? మీరు లెక్క పెట్టుకోండి. మన మండలంలో జనాభా ఎంత? లెక్క పెట్టుకోండి. మన ఊళ్ళో ఓటర్ లిస్ట్ ఎంత? లెక్క పెట్టుకోండి. అట్లాగే ఇన్ని రాష్ట్రాలలో ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎంతమందో అది మీకు తెలుసులే. అందరి ఆలోచనలు అన్ని విధాలుగా ఉన్నాయంటండి. ఒక్కనాడు స్తోత్రం చెప్పండి. ఎంతమంది జనాభా ఉన్నామో అది పిన్నలే కానీ పెద్దలే కానీ ఓటు హక్కు ఉండే కానీ లేకపోయినా కానీ
వారి యొక్క ఆలోచనలన్నీ రకరకాలైన ఆలోచనలు, ఒకటిగా లేవు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన కన్ను ఎలాంటిదో మనకి కూడా అలాంటి కన్నులే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన చేతులు ఎలాంటివో మనకి కూడా అట్టి చేతులనే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మన చేతులు ఏమైపోయాయి? మారిపోయాయి. ఏలు ముందర దాన్ని ఏమంటారు? థంబ్ ప్రింట్ అంటండి. కొంతమంది ఆఫీసుల్లో నేను టైంకి వచ్చానని పోయి అక్కడ ఏం చేయాలంట? ముద్ర వేయాలంటారు ఏలుతో. ఏలు, బొటన వేల, చూపుడు వేల, మత్స్య వేల, ఉంగరపు వేల, చిటికినేల, ఏలుతో వేస్తున్నారు డ్యూటీలకు పోయేవాళ్ళు. మరి ఒకరి ఏలు ముద్ర ఒకరికి కలుస్తుందా? చెప్పండి. ఆ పక్కన యేసయ్య కూడా వచ్చి ఏలు ముద్ర వేసాడు అనుకోండి, ఆ ఏలు ముద్రతో మన ఏలు ముద్రలు కలుస్తాయా? కలవు. కానీ ఇంతకన్నా మంచిగా ఉండాలని కళ్ళను స్కానింగ్ చేస్తున్నారు. అవునా? అందరి కళ్ళు ఒకటిగానే ఉన్నాయా? ఏమంటే ఉండవు. ఎందుకని ఇలాగ మారిపోయాయి? హృదయాలు మారిపోయాయి. ఆ హృదయంలో ఉన్న తలంపులు మారిపోయాయి. మన కళ్ళు మారిపోయాయి. చెవులు, ముక్కు అంతా మారిపోయింది. కాళ్ళు, చేతులు అంతా మారిపోయింది. రూపం అంతా మారిపోయింది. పూర్తిగా మనం ఏమైపోయాం? మార్పు వచ్చేసింది మనలో. దేవుని ప్రక్కన మనం నిలబడితే వీడు దేవుని కుమారుడు అని చెప్పటానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడు చూస్తున్నాడు. దేవుని ప్రత్యక్షలు పొందిన నరులు చూస్తున్నారు దేవునిని. దేవునిని గుర్తుపట్టలేని పరిస్థితి నరులకు ఏర్పడింది. దేవుడు ఆలోచనతో నేను నీ కుమారునిరా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను రా అంటే నవ్వేసి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు. ఇప్పుడు అంటే అన్నావు కానీ మరొకసారి మాత్రం ఆ మాట అనబాక. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం? అందుకు కారణమైన ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలకు మనం వచ్చాం? కానీ మనమందరము ఏకమై ఉండాలని, మనకందరికీ తండ్రి ఆయన అయి ఉండాలని, ఆయన ప్రజలముగా మనం ఉండాలని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చింది మోషే ద్వారా ఇచ్చింది ఆయనే. ఐగుప్తు దేశం నుంచి వారిని నడిపించింది ఆయనే. వాగ్దాన దేశానికి చేర్చింది ఆయనే. కాలు వాయకుండా, బట్టలు మాయకుండా వారిని ప్రేమించి నడిపించింది ఆయనే. వారు నడవలేనప్పుడు వారందరినీ ఎత్తుకొని తీసుకొచ్చింది ఆయనే. కానీ ఎన్నో పర్యాయాలు దేవునిని దేవునిగా ప్రేమించలేకపోయారు. వారి అవసరత కోసం ఏమైనా ప్రేమించారేమో. నేటి కాలం ముందు మనం ఎందరము క్రీస్తు యొక్క ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. సంఘములో సంఘాన్ని దేవుడు ఎలా కట్టాడంట? సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తే. యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగిన మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? ఒకే విధమైన ఆలోచనలు మనం కలిగి ఉంటున్నామా? బాప్తిజం తీసుకున్న మన అందరి ఆలోచనలు ఒకటేనా? సంఘములో కూడుకున్న మన అందరి యొక్క ఆలోచనలు ఒకటేనా? కానీ మారిపోతున్నాయి.
ఒకే బస్సులో కూర్చుంటాం, ఒకే బండిలో కూర్చుంటాం, ఒకే ప్రయాణం చేస్తూ ఉంటాం, ఒకే ఊరికి పోవటానికి సిద్ధపడుతున్నాం. కానీ ఆలోచనలు ఒకటిగా ఉంటున్నాయా? ఉండటం లేదు. ఎందుకని ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటున్నాం? కాబట్టి దుష్ట సాహసము మంచి నడవడిని పాటు చేసింది. ఆ దుష్టుడు అపవాది వాడు ఏమనుకుంటున్నాడంట? దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 32 నుంచి 12 నుంచి నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఏమనుకున్నాడు అంటండి? మహోన్నతునితో సమానుడా. ఈ తేజో నక్షత్రము, వేకువ చుక్క దేవునితో సమానమా లేక సూర్యునితో సమానమా? సూర్యుని యొక్క కాంతి ఈ వేకువ చుక్క మీద పడకపోతే వేకువ చుక్క కాంతి ఏమవుతుంది? అది ప్రకాశించదు, అది చీకటిగా ఉంటుంది. కానీ అది చాలక ఈ యొక్క వేకువ చుక్క తేజో నక్షత్రము నీతి సూర్యుడైన యేసు క్రీస్తు కంటే తను తాను హెచ్చించుకోవాలి అనుకున్నాడు. దేవునితో సమానుడు ఎవరు? ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అక్కడి నుంచి వచ్చేసాడు. కానీ ఇతనేం చేస్తున్నాడంటే దేవునితో సమానముగా చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఏం చేస్తే దేవునితో సమానుడవుతాడు? ఏమైనా సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నాడా? దేవుని యొక్క సింహాసనం మీద ఎప్పుడైనా పక్క సింహాసనం మీద కూర్చున్నాడా? ఒక దూతగా, కెరూబుగా దేవుణ్ణి ఆరాధించే ఇతను దేవునితో సమానునిగా ఎవరు ద్వారా చేయబడతాడు? దేవుడు కూడా చేయటానికి అవకాశం లేని పరిస్థితులు. అట్టి ఆలోచనలతో ఉంటే
మనస్సులో అట్టి ఆలోచనలు కలిగి ఉంటే ఆయన ఆలోచనలను ఎరిగినవాడు, వారి మనస్సును ఎరిగినవాడు, హృదయ తలంపును ఎరిగినవాడు. కనుక అక్కడి నుంచి నేల మట్టం వరకు నరికేసాడంట. పైన ఏమన్నా కొమ్మలు చిల్లలు ఏమైనా వేసి చిగురించి మళ్ళీ చెట్టు అవుతుందేమో, అలా కాకుండా దాన్ని నేల మట్టానికి నరికేశాడు. వస్తూ వస్తూ తనతో కూడా నరకబడిన కొందరిని ఎంటబెట్టుకుని ఈ లోకానికి వచ్చేసాడు. వచ్చేసి సరాసరి ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి రాలేదు, ఆకాశ మధ్యానికి వచ్చాడు. అక్కడ ఉండి ఆ మీదట భూమి మీదకి వచ్చాడు. ఏదేను వనానికి వచ్చాడు. సర్పములో ప్రవేశించి, వాడికి శరీరము లేదు కనుక వాడు సర్పములో ప్రవేశించి ఏదేను వనానికి వచ్చి అవ్వను మోసం చేశాడు. అవ్వ ద్వారా ఆదామును మోసం చేశాడు. ఇద్దరు దైవ ఆలోచనకు భిన్నముగా ఆలోచనలు కలిగిన వారై ఉన్నారు. ఆ ఆలోచన బట్టి దేవునికి దూరం అయిపోయారు. దేవునితో సహవాసం పోయింది. దేవుని యొక్క ప్రత్యక్షతలు పోగొట్టుకున్నారు. అట్టి ఆదాము అవ్వల యొక్క సంతానమే మనము అట్టి సంతానం అని అనుకుంటున్నాము, కానీ మధ్యలో ఒక పని దేవుడు చేశాడు. ఆనాటి ప్రజల జనములు విస్తరించుతున్న కాలములో దేవుడు చూస్తే వారి హృదయ ఆలోచనలన్నీ కేవలము చెడ్డవి. నోహ కాలంలో అప్పుడు నీతిమంతుడు ఒక్కడుగా కనిపించాడు నోవహు. నీతిమంతుడైన నోవహు తన బిడ్డలను నీతిమంతులుగానే పెంచాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని అట్టిపెట్టి మిగిలిన సంతానాన్ని అంతటిని జల ప్రళయము ద్వారా తొలగించాడు. ఆ మీదట నోవహు అతని కుమారుల ద్వారా మనమందరము వచ్చేసాం. షేము, హాము, యాపేతు. ఇప్పుడు వచ్చిన మనము మన కులాలు వేరని, మన మతాలు వేరని, మన పద్ధతులు వేరని, మన ఆచారాలు వేరని, మన విధానాలు వేరని మనం తన్నుకు సచ్చే పరిస్థితుల్లోకి మనం వచ్చాం. మనకందరికీ సృష్టికర్త ఒక్కడన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. ఒకే తండ్రి మనల్ని ప్రేమించి సృష్టించాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనకు జీవమును ఊపిరిని సమస్తాన్ని ఆయనే ఇచ్చువాడన్న సంగతి మర్చిపోతున్నాం. మన ఆలోచనలు అలాగ నడిపిస్తున్నాయి. కనుక ఎంతగా నీచంగా హీనంగా చూసే ప్రజలు ఉన్నారో, ఎంతగా అవమానించే ప్రజలు ఉన్నారో తండ్రి అయిన ప్రభువుని మనం ప్రేమించి మన ఆలోచనలను మార్చి తన ఆలోచనల ప్రకారము తన సన్నిధికి తన ఉన్న సింహాసనం మీదకి మనం తీసుకొని వెళ్ళాలని ఆలోచించి వచ్చిన ఆయనను క్రూరంగా హింసించారు. శిలువ శిక్ష విధించారు. పిలాతుకు సహితము తన భార్య చెప్పింది, ఆయన నీతిమంతుడంట, ఆయన జోలికి పోగాక అన్నాడు. ఎట్లయినా తప్పించాలని చూశాడు, కానీ ఆ పిలాతును కూడా రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వాణ్ణి కూడా ఏదో చేయాలని ఆలోచన చేశారు. ఈ గొడవ అంతా నాకెందుకులే అని మీ ఇష్టం రా, ఏం చేస్తారో చేసుకోండి, ఆయనను అప్పగించారంట. కనుక దేవుని ప్రజలమైన మనము మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? సంఘ ప్రజలముగా, సంఘ సభ్యులముగా, సంఘము యొక్క విధానములో శిరస్సును కలిగిన మనము
మన ఆలోచనలు ఎలాగున్నాయి? ఆనాటి ప్రజలు ఏక మనస్సుతో ఏక హృదయముతో తప్పక కూడుకుంటున్నారంట, కూడుకొని ఆరాధన చేసేవారు. ఇప్పుడు మనం తప్పక కొంచెం ఉన్నాయి వెనక మన బ్యాక్గ్రౌండ్ తాళ్ళు గట్టి లాగేస్తున్నారు అన్నది గట్టిగా. ఎంత లాగినా మనం ముందుకు పోవడానికి అవకాశం లేకుండా కట్టేసి బుల్డోజర్తో వెనక్కి లాగుతున్నారు అనమాట. ప్రొక్లైన్తో వెనక్కి లాగేస్తున్నారు. ఆ మధ్య ఒకసారి చూశాను, రోడ్డు అమ్మట పెద్ద చెట్టు అడ్డం ఉండిపోయింది. కొత్తగా రోడ్లు వేస్తున్నారు, అది రోడ్డు మధ్యకి వచ్చేసింది. దీన్ని తీసేయాలని ప్రొక్లైన్ తీసుకొచ్చారు, దాన్ని కట్టి లాగుతున్నారు. ప్రొక్లైన్ తిరగబడిపోయింది, చెట్టు అట్టాగి నిలబడిపోయింది. అట్లే మన స్థితి కూడా యేసయ్య ఎంతగా మన లాగాలని ప్రయత్నం చేస్తున్నా ఆయనే తిరగబడే పరిస్థితి, కానీ మనం మాత్రం కదిలే పరిస్థితి లేదు. తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ప్రకారము, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క ఆలోచన ప్రకారము, అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచన ప్రకారము ఆయన చేసుకుంటూ వస్తుంటే ఎందుకనో మన ఆలోచనలో మార్పు లేకుండా పోతున్నాయి. ఎప్పటికీ మనం మారుతాం, ఎప్పటికీ క్రీస్తు ఆలోచనతో మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు మన ఆలోచనలు మార్చుకుంటానికి అవకాశం ఉండదు. అందుకే ఆయన చెప్పాడు, ఎప్పుడు వస్తాడో నాకే తెలియదు, తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వచ్చేస్తాను. కాబట్టి మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి, ఏకంగా ఉండండి. మత్తుగా ఉండబాకండి, నిర్లక్ష్యంగా ఉండబాకండి, నిద్రపోవకండి, మెలకువగా ఉండండి. ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆనాటి శిష్యులతో కూడా మాట్లాడాడు, అబ్బాయి శోధకుడు శోధించబోతున్నాడు, కాపరిని కొట్టబడే పరిస్థితులు, గొర్రెలు చెదిరిపోయే పరిస్థితులు, మీరందరూ శోధనలో పడే పరిస్థితులు. శోధనలోనికి రాకుండా ఉండాలి అంటే, శోధనలోని తప్పించుకోవాలి అంటే మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. అందరూ నిద్రపోయారా? ఒక్కళ్ళే నిద్రపోయారా? అక్కడున్న ఇద్దరు ముగ్గురు వాళ్ళు నిద్రపోయారు. ఒకసారి వచ్చి చెప్పాడు యేసయ్య, మెలకు లేవమంటరా, లేచి ప్రార్థన చేయండిరా అంటే సరే సరే మోకరించారు. ఆయన ఇటు తిరగగానే అటు నిద్రపోయారు. మళ్ళీ వేదనతో నేల మీద పడి డొల్లి ఏడ్చాడంటండి యేసయ్య. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ నిద్రపోతున్నారు. ఇంకా ఎన్నిసార్లు లేపనరా నిన్ను, పోయి పడుకొని శుభ్రంగా. ఎట్లాగో మరి కాపరిని కొట్టే పరిస్థితులు తప్పట్లేదు, మీరందరూ చెదిరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి, కనుక పోయి కాసేపన్నా కాస్త విశ్రాంతి తీసుకోండి అని లేపి పంపించిన పరిస్థితులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలమైన మనం కూడా గమనించాలి, శోధనలో మనం ప్రవేశింపబోతున్నాం. ఇప్పుడు కలుగుతున్న శోధనల కన్నా అధికమైన శోధనలు, నెమ్మది పొందటానికి అవకాశం లేని శోధనలు, రక్తము కారునంతగా శోధనలు మనకు సంభవించబోతున్నాయి. వాటినన్నిటినీ మనం అధిగమించి ముందుకు సాగాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 7 ప్రార్థన చేస్తున్నారా? 24 ప్రార్థన చేస్తున్నారా? మరి మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అందరూ ప్రార్థన చేస్తున్నారా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు? బాప్తిజం తీసుకున్నందుగా? ప్రార్థన చేస్తున్నందుకు చెప్పండి. ఏమని? 24 గంటల్లో మన పనులు ఎన్ని గంటలు చేసుకుంటున్నాం? ఏమండి?
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఎన్ని గంటలు ఉపయోగించుకుంటున్నాం? దేవుని పరిచర్య చేయటానికి ఎన్ని గంటలు ఉపయోగించుకుంటున్నాం? మనమేమో నాది నాది అని మనం కవర్లాడుకుంటున్నాం, కానీ యేసయ్యేమో ఇదంతా నాది అంటున్నాడు. ఏం చేద్దాం? ఏమండి? సంఘం ఆయిందా మందా? మరి ఆయన సంఘం మరి ఆయనకి అప్పచెప్పకుండా నాది నాది అనుకుంటే ఎట్లా? ఏమండి? ఆయనకి అప్పచెప్పకుండా మనం స్వాధీనం చేసుకొని మన ఇష్టానుసారంగా నడుచుకుంటుంటే మనం దొంగలమా దొరలమా? ఏమండి? నీ వస్తువు నేను తీసుకుని నా దగ్గర పెట్టుకుంటే నేను దొంగనా దొరనా? ఒకవేళ నీ వస్తువు నా దగ్గర నీకు కనపడలేదు కాబట్టి దొరలమని అనుకోవచ్చు, కానీ ఈ వస్తువును దేవుడు చూస్తున్నాడు. అది నా స్వాధీనం ఉంది. నా స్వాధీనపరుచుకుంటానికి కారణం ఎవరు? నా ఆలోచనలే. ఆలోచన బట్టి నడుచుకోవటం వల్ల ఫలితము మన మీదకి తప్పకుండా వస్తుంది. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని మనము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకని 51వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుంచి నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు ఉండువారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితేరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. చాలు. ఏం చేశాడంటే ఎవరిని గురించి ఆలోచన చేయాలంట? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏ బండ నుంచి తీశాడు? ఆ బండ యేసు క్రీస్తే. రెండవది, ఏ గుంట నుండి తవ్వబడితేరో, మనకందరికీ మట్టి ఒకే గుంట నుండి తీశాడు. ఆ మీదట వారి తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మనకి కూడా అబ్రహాము తండ్రి. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడంటాను. పిలిచిన దేవుని స్వరాన్ని వింటూ బయలుదేరాడు. ముందుగా ఏం చెప్పలేదు, పలానా ఊరు వెళ్ళు, అక్కడ ఉండు, నేను వస్తాను, నీకు ఆస్తిపాస్తులు, అంతస్తులు, బిరుదులు, సంతానాన్ని ఇస్తానని ఏం చెప్పలా. అబ్రహమా, నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. కాబట్టి ఆ మాట ప్రకారం అబ్రహాం బయలు వెళ్ళాడు. ఇంకా అప్పటికి పిల్లలు లేరు, ఒంటరిగా ఉన్నాడు. చాలా గొడ్రాలు, ఒక బిడ్డను కూడా ఆమె కనిన పరిస్థితి లేదు. ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. అతను ఏమైపోయాడు? ఎక్కువ మంది అయ్యాడంటండి. ఇప్పుడు సినిమాలో చూసుంటారు, ఆ విలన్కు కనిపిస్తున్నాడు ఎవరు? హీరో. హీరోలు ఎంతమంది? ఏమండి సినిమాల్లో హీరోలు ఎంతమంది? రేపు చూస్తున్నారని కోపం లేదు, పర్వాలేదు చెప్పచ్చు. ఒక్కడే హీరో. ఆ హీరో ఒక్కడైతే విలన్కి ఎంతమంది కనిపిస్తున్నారు?
ఈ హీరో ఒకడు, కుడి పక్కన నలుగురు, ఎడమ పక్కన నలుగురు, ముందు ఒక నలుగురు, వెనక పక్కన నలుగురు. ఎంతమంది కనిపిస్తున్నారు? ఎంతమందిగా కనిపిస్తున్నారు. ఎంతమంది ఎట్లా ఉన్నారు చెప్పండి చెప్పండి. ఒకే రూపములో ఉన్నారు. అట్లే అబ్రహామును దేవుడు ఆశీర్వదించి పెక్కు మందిని చేశాడు. పెక్కు మంది ఎలాగుండాలి? పెక్కు మంది అగునట్లు చేసి తినే అన్నాడు. వేరే మనం బిడ్డలను ఇచ్చాడు, కరెక్టే. ఈ పెక్కు మంది, ఈ బిడ్డలందరూ ఎలాగున్నారు? అబ్రహాము వలె విశ్వాసం కలిగిన వారుగా, దేవునిని వెంబడించేవారుగా, దేవుని స్వరాన్ని విని ఆ ఆలోచన ప్రకారం నడిచేవారుగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఒకానొక సమయమందు అబ్రహాము ఎంతమందిని కలిగి ఉన్నాడంటే 318 మంది విశ్వాస వీరులు అంటండి. లోతును కలిగిన సమస్తాన్ని, సొదొమ గొమొర్రా ప్రజలను అందరినీ కూడా దోచుకొని బానిసలుగా ఈడ్చుకొని పోతున్నారు శత్రురాజులు. ఆ సంగతి అబ్రహాముకు తెలిసింది. వెంటనే అబ్రహాం బయలుదేరి తన ఇంట పుట్టి అలవర్చబడిన, తీర్చిదిద్దబడిన విశ్వాస వీరులను తీసుకొని పోయి శత్రువుల మీద తిరగబడి శత్రువులను జయించి తన సహోదరుని, ఆ ప్రజలను, వారి కుటుంబాలను, వారి ఆస్తిపాస్తులను అన్నింటినీ తిరిగి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కనుక ఎంతగా తీర్చిదిద్దబడ్డాడు. అట్లే మనము పెక్కు మంది అయ్యాం. గత కాలమందు ఇప్పటికీ మన ఊళ్ళో పెక్కు మందిమే అయ్యాం మనం. ఈ పెక్కు మంది అయిన మనము ఒకే పోలికలో మనం ఉన్నామా? ఒకే ఆలోచనలతో మనం ఉన్నామా? ఒకే విధమైన ఉద్దేశాలతో శత్రువు పైన పోరాడుతున్నామా? శత్రువు యొక్క ఉనికిలను మనం గుర్తిస్తున్నామా? ఏమండి? అంటే ఆలోచనలో మార్పులు వచ్చేస్తున్నాయి. నలుగురు కదా, 4 ఆవులు మీకు తెలుసు కదా ఎట్లా ఉన్నాయి? సఖ్యత కలిగి, ఐక్యత కలిగి ఉన్నాయి. వాటిని తిందామని పులి చూసింది ఎన్నోసార్లు. కానీ పులి యొక్క ఆలోచనను గుర్తించి ఈ ఆవులు ఒకే ఆలోచనకు వచ్చి ఎటు చూసినా, ఎప్పుడైనా పులులను వేటాడటం చూసారా? చూడలేదా? అదేదో ఉంటుంది కదా సినిమాలో, దాని పేరేంటి? ఆ జంతువులను కూర్చుంటుంది, దాని ఏంటి? యానిమల్స్. టీవీలో ఉంటాయి కదా, ఫోన్లో ఉంటాయి కదా. ఆ సింహాలు కానీ ఆ జంతువు మీద తిరగబడి దాన్ని చంపే విధానం, చంపుకు తినే విధానం వెనక నుంచే దాడి చేస్తాయి. వెనక నుండి దాడి చేసి ఆ పని ముందుకు వచ్చి అన్నింటినీ తినిపారు. అట్లే 4 ఆవుల్ని తిని జీవించే విధానములో 4 ఆవులు తలే దాని అమ్మ పెట్టింది అంటండి. వెనక్కి తిరగలేదు. కాబట్టి ఏ ఆవు ముందుకొచ్చినా ఆ పులిని చంపే పరిస్థితి అది జోలికి రాలేదంట. కొంత దూరం కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఎట్టయితే ఒక దాంతో సహవాసం చేసుకుని దాన్ని ఏం చేశాయి? ఈ 4 నుంచి ఒక దాన్ని వేరు చేసి కాస్త దూరంగా తీసుకొని పోయి ఇప్పుడు దాడి చేసి శుభ్రంగా తినేసాయి. మరి మిగిలిన ఏమయ్యాయి? వాటి ఆలోచనలు వేరైపోయాయి. అట్లే 4 సార్లు దాడి చేసి 4 ఆవులను తినేసాయి.
అట్లే మన పరిస్థితి కూడా సాతానుడు ఒక్కరొక్కరినే ఎక్కడ ఒంటరిగా మనం దొరుకుతామో, ఎక్కడ కలిసి ఉండకుండా మన ఆలోచనలు మారిపోతాయో అక్కడ వివిధమైన పద్ధతుల్లో మన మీద దాడి చేసి మనలో నుంచి ఒక్కొక్కరిని తీసుకుపోతాడు సాతానుడు. అందరూ పోయిన తర్వాత మనం ఏం చేయాలి? కాబట్టి పోకముందే అందరము కలిసి శోధన రాకముందే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన జరగనీయకుండా ఆలోచన చేస్తాడు. ఎన్నో భారాలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు మనకే పెట్టేసి మన నిరుత్సాహంలోకి తీసుకొని పోయి బలహీనపరిచి మనల్ని ఒంటరితనాన్ని తీసుకొని వెళ్ళి బలహీనపరిచేస్తాడు. కాబట్టి మన పక్షంగా దేవుడు ఉన్నాడన్న సంగతిని కూడా మర్చిపోతాం. దేవుని యొక్క ఆలోచన కూడా మర్చిపోతాం. మన ఆలోచనల ప్రకారమే మనం సాగిస్తూ ఉంటాం మన జీవిత విధానాన్ని. కాబట్టి దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. ఎన్నో పర్యాయాలు అబ్రహాముకు ఆలోచనలు వచ్చాయి. కానీ ఎక్కడున్న దేవుడు? ఎక్కడున్నాడండి దేవుడు? చెప్పండి. ఎక్కడున్నాడు? ఆకాశం అందున్న దేవుడు. రెండవది ఎక్కడున్నాడు? ఆకాశములో 33వ కీర్తన తానున్న నివాస స్థలములో ఆయనే ఉన్నాడు. కనుక అక్కడి నుంచి చూస్తున్నాడు. ఒకానొక సమయమందు పరుగున ఈ లోకానికి వచ్చాడు. మన పక్షంగా పోరాడి మనకు విజయం ఇచ్చి మనల్ని కాపాడుకున్నాడు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మనము స్వతంత్రించుకొని దేవునికి మహిమకరముగా పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనం జీవించాలి. కానీ మన ఆలోచనలు అక్కడ దాకా పోకుండా వివిధమైన తంత్రాలతో సాతానుడు మనల్ని ఆటంకపరుస్తాడు. దేవుని కొరకు దైవ చిత్తాన్ని నెరవేర్చే విధానములు, దేవుని యొక్క ఆలోచనలను మనం అనుసరించి నడవకుండా మనకు ఆలోచనలను పెట్టి తనతో కూడా మనల్ని ఎక్కడికి తీసుకుపోతాడు? అపవాదికిని వాని దోతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి తీసుకుపోతాడు. ఇంతవరకు దేవుడు మన పట్ల చేసిన ఆలోచనలన్నీ ఏమైపోయాయి? ఇంతవరకు మన పట్ల చూపిన ప్రేమంతా ఏమైపోయింది? ఇంతవరకు మనం నడిపింపంతా ఏం చేసుకున్నాం? కనుక దైవ ఆలోచనలతో మనం నడుచుకుందాం. మనమందరము ఒకే శరీరమని, ఒకే సంఘమని, ఒకే తండ్రి చేత కట్టబడ్డామని, ఒకే తండ్రి చేత విమోచించబడ్డామన్న సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల విషయంలో అయితే అందరూ కూడా ఒకే బండలోనిది తాగారంటండి. ఒకే సముద్రములో బాప్తిజంలో వాళ్ళు పాల్గొన్నారంటండి. ఒకే పానాన్ని పానం చేశారంట. కానీ కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. ఎందుకు అట్టి పరిస్థితి వారికి కలిగింది అంటే వారి ఆలోచనలు మారిపోయాయి. అట్లే మన ఆలోచనలు కూడా మారిపోతే
మనము కూడా దేవునికి ఇష్టలముగా ఉండము. కనుక దేవునికి ఇష్టలముగా ఉన్న పరిస్థితులలో దేవునికి మహిమకరముగా మనం ఆలోచనలు కలిగి మనం జీవిద్దాం. ప్రభు మనం నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరలోకపు తండ్రి, మీ ఆలోచనలను గురించి మా ఆలోచనలను గురించి ఇప్పటి వరకు మేము నేర్చుకున్నాం. మీ ఆలోచనలను బట్టి మమ్మల్ని సృజించావు, మాకు ఏర్పాట్లు చేసావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. కానీ మా ఆలోచనలు ఎక్కడా కూడా మీ ఆలోచనలతో కలవటం లేదు. మా ఆలోచనలు కూడా ఒకరి యొక్క ఆలోచనలకు ఒకరి ఆలోచనలకు పొత్తులేని పరిస్థితులు, కలవని పరిస్థితులు. కనుక ఇట్టి పరిస్థితులన్నిటినీ కూడా విడిచిపెట్టేసి మీరు కలిగి ఉన్న ఆలోచనలే మేము కలిగి ఉంటూ ఒకరికి ఒకరము, ఒకరి పట్ల ఒకరము, ఒకరి విధానములలో ఒకరము అట్టి ఆలోచనతో మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. మీరు అక్కడ అతి సమీపముగా ఉంది. మీరున్న స్థలములో మేమును ఉండులాగన మమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆలోచనతో ఎదురు చూస్తున్నాం. మేము కూడా అట్టి ఆలోచనతో ప్రభువా మేమును సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒకరికి ఒకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ, ఒకరినొకరు గడ్డి చెప్పుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ మీకు మహిమకరముగా మీ రాకడ కొరకు మేము ఎదురు చూసే ప్రజలముగా ఉండటానికి సహాయం చేయండి. అత్యంత కృప కనపరచండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.